ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య విషయం ఏంటంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నియోజకవర్గంలో ప్లస్ ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న రైతులకి మరీ ముఖ్యంగా ఒక్కసారి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు జరిగే అన్యాయాన్నే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ అది జరగకుండా చేసి తీరుతాను. ఒక్కసారి రైతు సోదరులు అలాగే వ్యాపారస్తులు నియోజకవర్గం మేధావులు పెద్దలు అధికార పార్టీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రొద్దుటూరులో టీవీ రోడ్ ఉన్నటువంటి మార్కెట్ యార్డులో సుధాకర్ అనే వ్యక్తి, రసూల్ గౌస్ ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రభుత్వం ఏదైతే శనగకు మద్దతు ధర 5,875 రూపాయలు నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు తర్వాత మా లోకేష్ బాబు గారు రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పేసి రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే కేంద్రం పెట్టారు. ఈ కేంద్రంలో గతంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు ఉన్న వ్యక్తులు కాదు. ఈరోజు లాస్ట్లో అధికారం వస్తానప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి డబ్బులు కొల్లగొట్టేదానికి ఈ సుధాకరు ఈ గౌసు రావడం జరిగింది. వీళ్ళు మార్కెట్ యార్డులో ఒక్క బస్తా 50 కేజీల శనగల మూటకు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర. దానికి వాళ్ళు చెప్పే పేరేంటంటే హమాలీల ఛార్జెస్, తర్వాత అన్లోడింగ్కు, వెయింగ్ చేసిన దానికి, ఫిల్లింగ్ చేసిన దానికి, తర్వాత బ్యాగును సంచిని కుట్టిన దానికి. ఇది పొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ పనులు చేసేదానికి 45 రూపాయలని రాసి సంతకం పెట్టించిన లెటర్. ఈ లెటర్లో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు 45 రూపాయలు దేనికంటే ఈ 45 రూపాయలు కూడా హమాలీ ఛార్జెస్ ఫర్ 50 kgs బ్యాగ్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, వెయింగ్, ఫిల్లింగ్, స్టిచ్చింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్. అంటే దించిన కూలు, ఎత్తిన కూలి, కుట్టిన దానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకర్, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా వీళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టపడేది దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. 100 రోజుల పైరు రేయింబవులు నిద్ర రాక భార్యల తాలిబొట్టు, కూతుర్లవి గాజులుంటేనో లేదు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకొని రైతు డబ్బు తెచ్చుకొని రేయింబవులు నిద్ర లేక నీళ్ళ వసతి సరిలేకుంటేనో ఎంతో కష్టపడి తాను 100 రోజులు 120 రోజులు కష్టపడి పొలంలో పిల్లలను ఎలా చూసుకుంటాడో ఒక తండ్రి, అట్లా రైతు పైరును చూసుకొని ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని, ఈ రైతుల కష్టాన్ని, రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు వీళ్ళిద్దరు? ఏం వీళ్ళకి సంబంధం? ఏం అధికారులు నిద్రపోతున్నారా? 200 రూపాయలు వసూలు చేయడం ఒక నేరం అయితే, రెండవ నేరం ఎక్కడైనా మార్కెట్ యార్డుల్లో, కమిటీ యార్డుల్లో 50 కేజీలకు గాను 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఎక్కువ వేసుకుంటారు సంచిలో. కారణం ఏంటంటే ఆ సంచి 600 గ్రాములు ఉంటుంది. అప్పుడు 600 గ్రాములు పోతే
50 కేజీలు నెట్టు శనగలు వస్తాయని వేసుకుంటారు. వీళ్ళిద్దరూ పొద్దుటూరులో 52.5 కేజీ వేసుకుంటారు. అంటే ఒక సంచిలో 52.5 కేజీ వేస్తే 500 గ్రాములో ఒక 600 గ్రాములో దానికి సంచి బరువుకు పోతే రిమైనింగ్ 2 కేజీలు దగ్గర శనగల డబ్బు రైతుని దోపిడీ చేస్తారా ఇల్లు? చైర్మన్ ఏం చేస్తున్నాడు? మార్కెట్ కమిటీ చైర్మన్ ఒద్దిబాలుడు గారి భార్యకి ఇచ్చినారు కదా చైర్మన్. ఏం చేస్తున్నాడు ఒద్దిబాలుడున? గోపురం లక్ష్మణ్ ఉన్నాడు వైస్ చైర్మన్. మార్కెట్ కమిటీలు ఇంత జరుగుతుంది, నిద్రపోతున్నారా? లేక వాటాలు పంచుకొని మార్కెట్ యార్డుకు రాకుండా వాటాలు పంచుకొని ఎవరో బ్రోకర్లకు అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1, 200 వసూలు చేస్తున్నారు. నెంబర్ 2, కేజీలు ఎక్కువ రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. నెంబర్ 3, మేము అధికార పార్టీ వాళ్ళం, మేము చెబితే కొండారెడ్డి గారు చెప్పినట్టే, మేము చెబితే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టే అని వీళ్ళ ఆఫీసులను బెదిరించి వీళ్ళు సెస్సు కట్టాల్సి ఉంటే ఒక్కొక్క వ్యానుకు ఒక్కొక్క లారీకి 10 నుంచి 15 వేలు అయితే ఇది మా వాళ్ళు చెప్పినారు దీన్ని ఫ్రీ పంపి కటాకు గవర్నమెంట్కి డబ్బు అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టంతో రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి దివాలా తీపిచ్చి సర్వనాశనం చేస్తే ఆయన సంపదను సృష్టించి క్రమబద్ధీకరించి ఆయన పరిపాలన చేయాలని చూస్తా అంటే కింద వీళ్ళు ఎవడో వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళ కింద ఉన్నటోళ్ళు ఈరోజు లాస్ట్లో మా పార్టీలోకి వచ్చి రైతుల కష్టాన్ని దోచుకుంటారా? మార్కెట్ యార్డులో ఈ మీడియా ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తాడా, ఎవడైనా మార్కెట్ యార్డులో డబ్బు అడిగితే నా నెంబర్ అయినా ఫోన్ చేయండి, నా నెంబర్కు వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి, మామూలు మెసేజ్ అయినా పెట్టండి. నా నెంబర్ 9849069192. వీళ్ళిద్దరూ వసూలు చేయడం ఒకటి. నాకు తెలిసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి తెలిసి ఉండదని నేను అనుకుంటాను. నా వ్యక్తిగతంగా తెలిసి ఉంటే ఆయన ఇలాంటి పనులు ఎంకరేజ్ చేస్తాడని నేను అనుకోవడం లేదు. కానీ కొందరు అనుకోవచ్చు, నువ్వు కూడా అధికార పార్టీలో ఉండవు కదా, నువ్వు దీన్ని మీడియాకి ఎందుకు చెప్పినావు, తప్పు కదా, నువ్వు పోయి దీన్ని అధికారులకో వాళ్ళకో సరి చేయాలని అడగచ్చు. దానికి కారణం కూడా ముందే చెప్తాను. రైతులకు తెలియాలా ఈ డబ్బు వసూలు చేసేది అక్రమ వసూలు అని తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రశ్న పెట్టాను. నేను ఎవరి అండతో చేస్తున్నారో కనిపెడతా. ఇదే సుధాకర్కు 2 రోజుల క్రితం నేను ఫోన్ చేశాను, నాకు తెలుస్తానే. ఏమయ్యా నువ్వు ఎందుకు వసూలు చేస్తున్నావు, అసలు ఎవరు నువ్వు అన్నా. అన్ని ఊళ్ళలో అట్లే జరుగుతుంటుంది నా, మన ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు జరుగుతుందట. ప్రవీణ్ అనేవాడు పొద్దుటూరులో ఉండగా రైతుల కష్టాన్ని, రైతులకు రావాల్సిన డబ్బును లూటి చేసే ఒప్పుకోను. నేను చెప్తాడా, గతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి పొద్దుటూరు ప్రజల కోసం పోరాడి ఏ నేరము చేయకున్నా కూడా జైలు జీవితం అనుభవించిన నేను. రైతుల దగ్గర ఇద్దరికి చెప్తానా, రైతుల దగ్గర డబ్బు వసూలు చేసే, రైతుల కోసం నేరం చేసేనా జైలుకు పోతా, మిమ్మల్నిగా వదిలిపెట్టాను. ఏం తమాషాకుందా మీరు? అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని మీ ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తారా? మార్కెట్ కమిటీ సెక్రటరీకి చెప్పినా, డివిజనల్ మేనేజర్కు చెప్పినా, జాయింట్ డైరెక్టర్కు చెప్పినా, మంత్రి గారికి తెలియజేసిన, ఎవడే కానీ చెప్తానా, మార్కెట్ కమిటీలో రైతుల దగ్గర డబ్బు కన్నా వసూలు చేస్తే రైతుల కోసం ఎంత దూరమైనా పోతా, నాకు ఏం జరిగినా కూడా డోంట్ కేర్. నేను మీడియా ద్వారా ఇది చెప్పే ఉద్దేశం కూడా చెప్పినా, రైతులకు నష్టం జరిగితే ఒప్పుకోను. ఇంకా వాళ్ళు చేస్తానే కొన్ని ల్యాండ్ భూ కబ్జాలు, ప్రభుత్వ భూమి కబ్జాలు, కాలువ భూమిని చేసిన కబ్జాలు అన్నీ కూడా ఆధారాలు సేకరిస్తా అదే పనిలో ఉండ. అధికారులకు చెప్తానా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని జరుగుతుంది, నివారించాల్సిన బాధ్యత మీది. నివారించకపోతే కనుక మీ మీద కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా, లోకేష్ బాబు గారికి ఫిర్యాదు చేస్తా. ఇంతటితో మర్యాదగా ఈ దందా ఆపాలని చెప్తానా, ఆపకపోతే ఏం జరుగుతుందో చూడండి.